ఫిదా అమ్మడికి దురంధర్ దెబ్బ. దక్షిణాదిన ఎదురులేని స్టార్ గా వెలిగిపోతోంది సాయి పల్లవి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటిస్తోంది. అసలు జయాపజయాలతో పరలేని నటిగా వరుస అవకాశాలు అందుకుంటుంది. తనదైన నటన, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో ఇప్పటికే పరిశ్రమలోకి వేవ్స్ పంపిన సాయి పల్లవి ఇటీవల వరుసగా పాన్ ఇండియన్ సినిమాలో అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతాదేవి పాత్రలో అవకాశం అందుకుంది ఈ భామ. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. దీంతో పాటు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన నటించిన రొమాంటిక్ డ్రామా మేరే రాహు విడుదలకు సిద్ధమైంది. సాయి పల్లవి మరోసారి క్లాసిక్ మూవీతో ఫ్యాన్స్ ని అలరించనుంది. అయితే సాయి పల్లవి సినిమాకి దురంధర్ బిగ్ బ్రేక్స్ వేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి మేరే రహే చిత్రాన్ని గతేడాది డిసెంబర్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి కారణం రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ అద్భుతంగా ఆడుతుండటమే. ఈ చిత్రం విడుదలై కొన్ని వారాల పాటు అద్భుత వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కార్తిక్ ఆర్యన్ రొమాంటిక్ కామెడీ కూడా విడుదలైంది. దీంతో ఇది సరైన సమయం కాదని భావించి అమీర్ ఖాన్ బృందం ఈ చిత్రాన్ని తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు 2026 వేసవిలో విడుదల కానుంది. పరిశ్రమలోని ప్రముఖులు జూలై రిలీజ్ సరైన ఆలోచన అని సూచిస్తున్నారు. మేరే రాహు మూవీ చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. ఏప్రిల్ 2025 నాటికి టాకీ చిత్రీకరణ ముగిసింది. ఈ ప్రాజెక్టు మార్కెటింగ్ బాధ్యతలను స్వయంగా అమీర్ ఖాన్ చూసుకుంటున్నారు. ట్రేడ్ ప్రకారం రిలీజ్ తేదీని వాయిదా వేయడం వెనుక అమీర్ కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ చాలా ఒత్తిడితో కూడిన సమయం. దురంధర్ అద్భుతంగా ఆడుతోంది. కార్తిక్ సినిమా కూడా వచ్చింది. అందుకే దీనిని వాయిదా వేశారని తెలుస్తోంది. మేరే రాహు వంటి కంటెంట్ ఆధారిత ప్రేమ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఈ రెండింటితో పోటీ పడి బలమైన స్థానం సంపాదించుకోవటం కష్టమని ఆ అంతర్గత వ్యక్తి పేర్కొన్నారు. అందుకే జూలై సరైన సమయమని నిర్ణయించినట్టు తెలిసిందే. ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్లు అవసరమని కూడా అమీర్ భావిస్తున్నారట. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం 2016 థాయ్ రొమాన్స్ వన్డే చిత్రానికి హిందీ రీమేక్. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఇది సాయి పల్లవికి ఒక కీలక మైలురాయి. మేరే రాహు అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ఫిదా అమ్మడికి దురంధర్ దెబ్బ. దక్షిణాదిన ఎదురులేని స్టార్ గా వెలిగిపోతోంది సాయి పల్లవి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటిస్తోంది. అసలు జయాపజయాలతో పరలేని నటిగా వరుస అవకాశాలు అందుకుంటుంది. తనదైన నటన, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో ఇప్పటికే పరిశ్రమలోకి వేవ్స్ పంపిన సాయి పల్లవి ఇటీవల వరుసగా పాన్ ఇండియన్ సినిమాలో అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతాదేవి పాత్రలో అవకాశం అందుకుంది ఈ భామ. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. దీంతో పాటు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన నటించిన రొమాంటిక్ డ్రామా మేరే రాహు విడుదలకు సిద్ధమైంది. సాయి పల్లవి మరోసారి క్లాసిక్ మూవీతో ఫ్యాన్స్ ని అలరించనుంది. అయితే సాయి పల్లవి సినిమాకి దురంధర్ బిగ్ బ్రేక్స్ వేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి మేరే రహే చిత్రాన్ని గతేడాది డిసెంబర్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి కారణం రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ అద్భుతంగా ఆడుతుండటమే. ఈ చిత్రం విడుదలై కొన్ని వారాల పాటు అద్భుత వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కార్తిక్ ఆర్యన్ రొమాంటిక్ కామెడీ కూడా విడుదలైంది. దీంతో ఇది సరైన సమయం కాదని భావించి అమీర్ ఖాన్ బృందం ఈ చిత్రాన్ని తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు 2026 వేసవిలో విడుదల కానుంది. పరిశ్రమలోని ప్రముఖులు జూలై రిలీజ్ సరైన ఆలోచన అని సూచిస్తున్నారు. మేరే రాహు మూవీ చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. ఏప్రిల్ 2025 నాటికి టాకీ చిత్రీకరణ ముగిసింది. ఈ ప్రాజెక్టు మార్కెటింగ్ బాధ్యతలను స్వయంగా అమీర్ ఖాన్ చూసుకుంటున్నారు. ట్రేడ్ ప్రకారం రిలీజ్ తేదీని వాయిదా వేయడం వెనుక అమీర్ కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ చాలా ఒత్తిడితో కూడిన సమయం. దురంధర్ అద్భుతంగా ఆడుతోంది. కార్తిక్ సినిమా కూడా వచ్చింది. అందుకే దీనిని వాయిదా వేశారని తెలుస్తోంది. మేరే రాహు వంటి కంటెంట్ ఆధారిత ప్రేమ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఈ రెండింటితో పోటీ పడి బలమైన స్థానం సంపాదించుకోవటం కష్టమని ఆ అంతర్గత వ్యక్తి పేర్కొన్నారు. అందుకే జూలై సరైన సమయమని నిర్ణయించినట్టు తెలిసిందే. ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్లు అవసరమని కూడా అమీర్ భావిస్తున్నారట. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం 2016 థాయ్ రొమాన్స్ వన్డే చిత్రానికి హిందీ రీమేక్. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఇది సాయి పల్లవికి ఒక కీలక మైలురాయి. మేరే రాహు అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ఫిదా అమ్మడికి దురంధర్ దెబ్బ. దక్షిణాదిన ఎదురులేని స్టార్ గా వెలిగిపోతోంది సాయి పల్లవి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటిస్తోంది. అసలు జయాపజయాలతో పరలేని నటిగా వరుస అవకాశాలు అందుకుంటుంది.
తనదైన నటన, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో ఇప్పటికే పరిశ్రమలోకి వేవ్స్ పంపిన సాయి పల్లవి ఇటీవల వరుసగా పాన్ ఇండియన్ సినిమాలో అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతాదేవి పాత్రలో అవకాశం అందుకుంది ఈ భామ. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. దీంతో పాటు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన నటించిన రొమాంటిక్ డ్రామా మేరే రాహు విడుదలకు సిద్ధమైంది. సాయి పల్లవి మరోసారి క్లాసిక్ మూవీతో ఫ్యాన్స్ ని అలరించనుంది. అయితే సాయి పల్లవి సినిమాకి దురంధర్ బిగ్ బ్రేక్స్ వేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి మేరే రాహే చిత్రాన్ని గతేడాది డిసెంబర్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి కారణం రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ అద్భుతంగా ఆడుతుండటమే. ఈ చిత్రం విడుదలై కొన్ని వారాల పాటు అద్భుత వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కార్తిక్ ఆర్యన్ రొమాంటిక్ కామెడీ కూడా విడుదలైంది. దీంతో ఇది సరైన సమయం కాదని భావించి అమీర్ ఖాన్ బృందం ఈ చిత్రాన్ని తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు 2026 వేసవిలో విడుదల కానుంది. పరిశ్రమలోని ప్రముఖులు జూలై రిలీజ్ సరైన ఆలోచన అని సూచిస్తున్నారు. మేరే రాహు మూవీ చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. ఏప్రిల్ 2025 నాటికి టాకీ చిత్రీకరణ ముగిసింది. ఈ ప్రాజెక్టు మార్కెటింగ్ బాధ్యతలను స్వయంగా అమీర్ ఖాన్ చూసుకుంటున్నారు. ట్రేడ్ ప్రకారం రిలీజ్ తేదీని వాయిదా వేయడం వెనుక అమీర్ కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ చాలా ఒత్తిడితో కూడిన సమయం. దురంధర్ అద్భుతంగా ఆడుతోంది. కార్తిక్ సినిమా కూడా వచ్చింది. అందుకే దీనిని వాయిదా వేశారని తెలుస్తోంది. మేరే రాహు వంటి కంటెంట్ ఆధారిత ప్రేమ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఈ రెండింటితో పోటీ పడి బలమైన స్థానం సంపాదించుకోవటం కష్టమని ఆ అంతర్గత వ్యక్తి పేర్కొన్నారు. అందుకే జూలై సరైన సమయమని నిర్ణయించినట్టు తెలిసిందే. ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్లు అవసరమని కూడా అమీర్ భావిస్తున్నారట. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం 2016 థాయ్ రొమాన్స్ వన్ డే చిత్రానికి హిందీ రీమేక్. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఇది సాయి పల్లవికి ఒక కీలక మైలురాయి. మేరే రాహు అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.